అందరికీ నమస్కారం. పంచశక్తి పీఠములలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడుతుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమని శరీర కాంతి ఆ తల్లి ప్రత్యేకత. మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. మీనాక్షిదేవి రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతంలోని మూలాల నుండి వేద పండితులు ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబలించి వేసింది మధుర మీనాక్షిదేవి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరీకపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధ ఆజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికిక బయటికి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతై పోవాల్సిందే. క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షి భూతునిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమి చెయ్యటానికి లేదని నిర్ణయించుకున్నాడు భోళాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరుణ్ణి అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్య లోకానికి ఆమెను చులక చేసినట్లవుతుంది. ఎలా కాలం విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలుడికే తెలుసు. ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచి అయినా చెడు అయినా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పై విధంగా ఉన్నది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వంచినంత కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్య లహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటుంది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరు వెళ్ళరు. పొరపాటుగా బయటికి వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్యరాజు వేడుకున్నారు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల దీక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల గృహాల్లో ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు అన్నాడు. పాండ్యరాజు హతశితుడయ్యాడు. దేవి తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారినిక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకొని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్ర లేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరతరాలు పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. రాత్రి అయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చుండిపోయాడు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రముల ముందు ప్రత్యక్షమై
బ్రుకుటి మధ్య నిలిచి సహస్రములో ఆశీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తున్నది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగడం ఆరంభించాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలుగసాగాయి. గర్భగుడిలో మరకతశిల ఆర్చమూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చున్నది. పాదమంజిరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు దగదగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర, బంగారు జరి అంచుల కుచ్చిళ్ళు నేలపై జీరాడుతూ పుడమి తల్లికి స్వంతాన చెప్తున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిపోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలము ఆగినది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువక యోగి ఆమె విశాల నయన దృష్టి పథంలోకి వచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సు ఏమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలతో బాలశివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృత్వ మమత పెళ్ళుబక్కుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది మధుర మీనాక్షి తల్లికి. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త కారు మబ్బు వర్ణంలోకి మారి భయంకర ద్రంష్టకరల వదనంతో దిక్కులను సైతం మృంగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది మహాకాళి స్వరూపం. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య శేవాదిని కల్లార చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగల ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి కన్నతల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనను కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఈ స్తోత్రం అమృతపు జల్లుల చెవిలోకి సోకింది. కరల వదనంతో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింపకుని భక్తి పారవశ్యానికి అచ్చెరువొందింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవాల్సిన వారు మృంగటానికి బుద్ధిపడటం లేదేమిటి? అర్ధనిమిలితాలైన కన్నులతో భక్తి పార్వశ్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువక యోగి పుంగవుడు. భవాని భుజంగా ప్రయత స్తోత్రం. ఆ యువక యోగిలోంచి కవిత్వ గంగాజురిలా పొంగి పొరలి వస్తుంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తాటిల్లత తటాలున మెరిసింది. ఆహా! తన శక్తి పీఠస్థానం ఎంతో అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తను త్రికోణ బిందురూపిణి, శ్రీచక్ర రాజనిలయ, సహస్రమనే మహాపద్మంలోని శివ శక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావాలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరులు ముఖ కమలం నుండి సురగంగల వచ్చిన స్తోత్రం తరంగాలు తరంగాలుగా ఆమెను కర్ణతాటంకాలను దాటి కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనలో సుడులు తిరుగుతున్నాయి. ఏమిటిది? ఇతడు వాసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమి కవిత్వము, ఏమి కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్ర రాజములోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు, ఈ యువక యోగికి మా నమస్కారములు. ఎవరు నాయన నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమము చేపట్టాను. నిన్ను చూసి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఆగాను.
నీవు తొలుగు. నిజానికి నీవీ పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని. ఆదిశంకరులు సాష్టాంగ నమస్కారం చేశారు. అంబా శాంభవి, చంద్రమౌళి రబల, కాత్యాయని, సుందరి, గంగజూరిలా సాగింది స్తోత్రం. పగడము దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెల్లాంటి నవ్వు వెల్లివిరిసి, శుద్ధ విద్యం కురాకర ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్నట్టుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. కర్పూర వీటిక మోద సమకర్ష దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనం వలన ఆ సువాసన దిగంతలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చాపి మధుర నాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది. నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మవారి స్తోత్రాలు నిత్యం పారాయణం చేయగలిగిన వారు శ్రీచక్ర అర్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరం ఇచ్చి నేను నా సంహార కార్యక్రమంను యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరంగా భావించు అన్నది మీనాక్షిదేవి. ఆదిశంకరులు క్షణం జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. శంకరుడు అను నా నామధేయం. దేశాటనంతోనూ వేదాంతములకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యవస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఇంతకాలం తల్లి. కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరాలుగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా నీకేమి కొరత నాయనా అడుగు. నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమమునకు వెళ్ళిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసన బలం తరగలేదు. పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపుర మగ్నాత్కమేష మానస అన్నట్టుగా పక్కున నవ్వినది. సౌందర్య లహరికే సౌందర్య లహరిగా భావిస్తున్నదా నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా. నీ స్తోత్రముతో, నీ భక్తితో, నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యం పెళ్ళుబికేలా చేశావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదో పశోపేతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడు ఓడిపోలేదనుకో. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణకోటికి సులభతరం కావాలనన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో వేద స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందమేమిటి నాయన అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతిని పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించితు అహం తొణికిసలాడుతుంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసము? లోక కళ్యాణార్థం. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటభాగం నుండి ఒకానొక కాంతికిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరుల్లో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. ఆదిశంకరుల శరీరం, హృదయం క్షణకాలం దివ్య అనుభూతికి లోనైంది. శివ పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెముగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల. అది భావంగా, రూపముగా పరమశివుని నుండి అందినది. పందెం ఏమిటి నాయనా అని మరలా అన్నది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతడిని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియజేయాలి అనే ఉబలాటం ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వాస్తు వాహనాలేమీ నాకు అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణముగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్య. తప్పకుండా. నీ వాగ్దానం ఏమిటో చెప్పేయి.
అన్నది వాత్సల్యం నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, ఆది మహారాజులు మెచ్చి మహత్కీర్తి రావాలని కోరుతాడని ఊహించింది ఆ తల్లి. తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చెయ్యడం నాకు బాధాకరంగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేను నీకు ఆహారమవుతాను అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య. జగన్మాత నవ్వింది. నేను నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా. నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను సంహార కార్యక్రమంను ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తాను ఎన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉన్నది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుందనిపించేట్లుగా మెల్లిగా ఆడుతూ చివర్లో ఓడించి తన సంహార కార్యక్రమంను కొనసాగించాలి అని ఆలోచించినది. ఆదిశంకరాచార్య వినమ్రముగా మ్రొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయంగా ఆడను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోన అవసరమూ లేదు. నీ గర్భగుడిలో ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా అన్నాడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వెయ్యి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడం న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం సుందరేశ్వర, నీ అర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్యపాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వం నాలోనికి వచ్చినట్లే కదా. ఈ భావనే నన్ను పులకరింపచేస్తుంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది? మరలా ఈ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితో పాచికలాడని తల్లివి. సాధారణ మానవునిపైనైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది, మహత్తరమైనది. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడుతాను. అభ్యంతరం ఆ తల్లి. అలాగని ఆటలో ఎమరుపాటు చూపను అన్నాడు భక్తితో. సాక్షాత్తు గురురూపిణివైన నీవు తొంపింపచేసే అర్థాలతో ఈ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది అన్నాడు భక్తితో. పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ తన్మయురాలైంది ఆ తల్లి. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతున్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినభావ సంబంధమున్నది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. అతని న్యాయమైన ఆటకు తల పంకిస్తుంది. ఆ తల్లి తాటంకల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారి స్తోత్రం చేస్తున్నాడు. విజయ విమల వంద్య వందరు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయం అంటే విజయం నాదే కదా నాయన అన్నది. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా, విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాలతో, చూపులలో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాది అయినా నీది అయినా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకే నాణానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణాల్లో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటే కదమ్మా. పరాజయం నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశను ఇస్తుందో అంతటి పట్టుదలను ప్రసాదిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవం
పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. గెలుపు ఓటములు ద్వంద్వములు సర్వం ఒక్కటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వం బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యం పెళ్ళుబికి రాగా పైకి అనేసింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఓ కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను. గెలుపు ఓటములు జగన్మాతవైన నీ ఆధీనం కథ తల్లి అని అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెల్లోని పసుపు కుంకుమలు చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకార సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించినది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంత వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోనికి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరచరకోటికి తల్లి అయిన ఆమెలో యువక యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళుబిక్కింది. ఎంత చిన్న కోరిక కిరాడి డింబకుడు ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది. పీఠము మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాక ఉన్న తామసభావం మాయమై నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడు. మనసులో సుందరేశ్వరునికి మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యావసనం లోక కళ్యాణముగా మారేటట్లు అనుగ్రహించు. గెలుపు ఓటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికార మూర్తివి. ఈ ప్రాణకోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతునిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షం అని అర్థమైంది. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణంలో నిర్వాణ షట్కం అనే కవిత నాలో శ్లోక రూపంలో వెల్లుబికి వస్తుంది. నీ ఆశీస్సులతో అది కవిత్వముగా నా హృదయంలో రూపుదిద్దుకుంటున్నది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు అశువుగా చెప్పేశాడు. తెల్లవారుజాము అయినందున గుర్తుగా మేలుకొలుపు నగరం మోగుతున్నది. అమ్మవారు త్రుళ్ళిపడింది. ఈ యువక యోగి మధుర వాక్కులలో కాలం ఆగిపోయినది, కాలం ఒదిగిపోయినది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను. సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అన్నది జగన్మాత. అతని నోటి వెంట ఆ నామాల అర్థాలు వినాలనే కుతూహలంతో తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండూ నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షివైన నీవు ప్రాణములను కాలము తీరినప్పుడు నీ సువిశాల నయంల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షి వర్జితవు అవుతావు. అలా చెయ్యకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియముల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృ మమత ఆ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు, ఇంకేదో కారణమున్నది. విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తను నా బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతున్నది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. కాసేపటిలో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్య భగవానుడు వస్తాడు.
భానుమాండవుల మధ్యస్థ తన స్థనం. ఎంత మార్పు ఒక్క రాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో! అమాయకత్వంతోనూ ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడు. తీరా తను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగిన తను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించినది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె విశాల నయములు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకముగా నమస్కరించారు.